అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. జడ్జీలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలవరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్ వేయటానికి వీలు లేదని పేర్కొంది. సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మూకమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. రైట్, అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. జడ్జీలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిర్వహిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమంది. కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్ వేయడానికి వీలు లేదని పేర్కొంది. సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మోకమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రమేష్ మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి తాజాగా కూటమి ప్రభుత్వం ఎవరైతే అసభ్యకరంగా పోస్ట్ పెడుతూ ఉన్నారో వారిని అరెస్ట్ కూడా చేస్తూ ఉంది. అసభ్యకరమైనటువంటి పోస్టులతో పాటు ఇంట్లో వారిని కూడా కించపరిచే విధంగా పెడుతున్నటువంటి పోస్టుల నేపథ్యంలో కొంతమంది ఈ అంశానికి సంబంధించి ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసులు ఏవైతే ఉన్నాయి కేసులన్నీ కూడా అక్రమ కేసులు, వీటిని అడ్డుకోవాలంటూ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ విజయబాబు పైన ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తే తప్పేంటంటే కూడా హైకోర్టు పిటిషనర్ విజయబాబును ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా సోషల్ మీడియా వేదిక తీసుకొని అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. గతంలో కూడా ఇదే ధోరణి కనిపించింది. గతంలో జడ్జిలను కూడా దూషిస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో పోస్టులను అసభ్యకరంగా పెడితే ఖచ్చితంగా అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలంటే కూడా హైకోర్టు వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా విజయబాబు వేయడం పైన కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెడితే కేసులు తప్పైనటువంటి హైకోర్టు పోలీసులు విధుల్లో జోక్యం చేసుకోవడం కూడా సరికాదంటూ అభిప్రాయపడినట్టు తెలిసింది. పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలను నిలవరించలేమంటూ కూడా పిటిషనర్ కు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకర్తలపైన కేసులు పెడుతూ ఉన్నారు. గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా అటు ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకు సంబంధించిన వారిని, పెద్ద కుటుంబ సభ్యులను కూడా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. పోలీసులు ఇటీవల కాలంలోనే పెద్ద ఎత్తున సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిని అరెస్ట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఒకవైపు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తూ ఉంది. కేసులన్నీ అక్రమం అని కూడా అభిప్రాయపడుతూ ఉంది. అదే సందర్భంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారికి తాము అండగా ఉంటామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించి విజయబాబు అనే వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద పిటిషన్ వేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ పిటిషన్ పైన కోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపైన చర్యలు తీసుకోవడంలో తప్పలేదంటూ కూడా హైకోర్టు అభిప్రాయపడింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.